గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అల్లం వెల్లుల్లితో ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలామంది ఆవకాయ పచ్చడిని రకరకాలుగా పెడుతూ ఉంటారు. మేమైతే ఎప్పుడూ కూడా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే పెడతాము. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మాకైతే ఇక్కడ మామిడికాయ ముక్కలు అనేవి మేము మార్కెట్లోనే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కొట్టించేసి తీసుకొచ్చేసాము. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వీటిని శుభ్రంగా క్లాత్తో తుడిచేసుకొని ఇలా ఆరబెట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి కావాల్సిన పొడులను తయారు చేసుకుందాం. ముందుగా నేను ఇక్కడ ఒక 100 గ్రామ్స్ వరకు కూడా ఆవాలని ఇలా మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకొని పక్కకు పెట్టుకున్నాను. అలాగే మెంతులని కూడా ఇలా వేయించుకొని పెట్టుకున్నాము. ఆ తర్వాత జీలకర్రని కూడా ఇలా వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాతే మనం మిక్సీలో మెత్తని పేస్ట్లా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి కోసం మేము 1/2 కిలో అల్లం 1/2 కిలో వెల్లుల్లిని కూడా ఇలా శుభ్రంగా పొట్టు తీసేసి కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లిని కూడా మెత్తని పేస్ట్లా చేసుకొని పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఈ నిల్వ పచ్చళ్ళు పెట్టేటప్పుడు గల్లుప్పుని యూజ్ చేయాలి. మాకు ఇక్కడ గల్లుప్పు అనేది ఇలా సన్నని పేస్ట్లా చేసిందే దొరికింది. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలన్నిటినీ కూడా మనం ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత మనం ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న ఈ ఆవపిండిని అలాగే జీలకర్ర మెంతుల పొడిని కూడా ఒక్కొక్కటిగా ఈ ముక్కల్లో వేసుకోవాలి. అలాగే ఇందులోనే మేము కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాము. మేము ఇక్కడ సగం వరకు కూడా ఇంట్లో పట్టించిన కారాన్ని యూజ్ చేస్తున్నాము. అలాగే 1 గ్లాస్ వరకు కూడా మేము ప్యాకెట్ కారాన్ని యూజ్ చేస్తున్నాము. ప్యాకెట్ కారం వేస్తే కొంచెం కలర్ అనేది రెడ్గా ఉంటుంది అని చెప్పేసి అలా వాడుతున్నాము. మీకు ఎలా నచ్చితే మీరు అలా మొత్తం ప్యాకెట్ కారంతో కానీ లేదా ఇంట్లో పట్టించిన కారంతో కూడా చేసుకోవచ్చు. అలాగే ఇదే గ్లాస్తో కొలత ప్రకారంగా మేము సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాము. వీడియోలో చూడగానే అర్థమైపోయింది కదా, ఈ పచ్చడి నేను పెట్టట్లేదు, మా అత్తయ్య గారు పెడుతున్నారు. సో నేను పక్క నుండి హెల్ప్ చేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ వేసిన తర్వాత ఈ ముక్కలకు బాగా పట్టే విధంగా గంటెతో మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని వీటిని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి మనం తాలింపుని పెట్టుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 లీటర్ వరకు కూడా మేము ఆయిల్ని యాడ్ చేస్తున్నాము. అలాగే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు దినుసుల్ని అలాగే ఎండుమిరపకాయల్ని కూడా వేస్తున్నాము. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము స్టవ్ని ఆఫ్ చేయాలి. మేము ఇక్కడ పల్లి నూనె వాడాం కాబట్టి కాస్త నురగగా వచ్చేసింది. సో మీకు నచ్చిన ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ తాలింపులోనే మనము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్ హీట్కే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై అయిపోతుంది. ఈ తాలింపు అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనము ఈ మామిడికాయ ముక్కలకు పట్టించాలి. ఈ తాలింపు అనేది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు మేము ఈ తాలింపుని ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మామిడికాయ ముక్కలకు పట్టించి బాగా కలిపేసుకున్నాము. మీరు కావాలనుకుంటే ఇదే స్టేజ్లో టేస్ట్ చూసి అన్నీ సరిపోయిందా లేదా కూడా చెక్ చేసుకొని చూసుకోవచ్చు. లేదు అంటే ఒక 2-3 రోజుల తర్వాత కూడా మనము టేస్ట్ చేసి ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మేము నెక్స్ట్ డే రోజు ఇలా ఓపెన్ చేయగానే ఇలా ఆయిల్ అంతా పైకి తేలిపోయి ఉంది. సో మాకు వెంటనే మేము వేడివేడి అన్నంలో వేసుకొని టేస్ట్ కూడా చూసేసాము. మాకైతే అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. సో మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.